అద్దేపల్లి. యు ఆర్ వాచింగ్ పీకే టాక్స్. ఈరోజు మనం మాట్లాడుకునే సబ్జెక్ట్ కాలభైరవుడి గురించి. కాశికా పురాదినాథ కాలభైరవం భజే. ఈ కాలభైరవుడు కాశీ క్షేత్ర పాలకుడు, శివుడి వంశతో జన్మించిన వాడు కాలభైరవుడు. కాలానికి ఒక రూపం ఉందంటే అది కాలభైరవుడే. కా అంటే కాలం, భై అంటే శబ్దం, రమ్ అంటే అరుపు. ఈ మూడు కలిసింది కాలభైరవం. కాలం ఎంత భయంకరంగా ఉంటుందో భయపడుతూ ఉంటాం. రేపేం జరుగుతుందో, ఎల్లుండి ఏం జరుగుతుందో ఎట్లా కానీ. అలాంటి కాలాన్ని ఆధీనంలో ఉంచుకున్నవాడు కాలభైరవుడు. ఈ కాలభైరవుడి గురించి కాశీఖండం శివపురాణాల్లో ఎక్కువగా మనం వింటూ ఉంటాం అన్నమాట. ఈ కాలభైరవుడి క్షేత్రాన్ని దర్శించిన వాళ్ళకి భయం అనేది ఉండదు. వాళ్ళకి సమస్త విజయాలు కలుగుతాయని చెప్పేసి ఇక్కడి భక్తుల నమ్మకం. ఈ కాలభైరవుడి గురించి మనకి ఇంకా ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఈ కాలభైరవుడు 8 రూపాల్లో మనకి ఉజ్జయిని క్షేత్రంలో కనిపిస్తాడు. ఈ ఉజ్జయిని క్షేత్రంలో రకరకాల సీక్రెట్లు, కథలు మనకి ఉన్నాయన్నమాట. ఈ ఉజ్జయిని క్షేత్రంలో కాలానికి సంబంధించింది, టైం మిషన్, వీటి గురించి చాలా 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 కథలు అక్కడ ఉన్నాయి. ఉదాహరణకి మనం చిన్నప్పుడు చందమామ కథలు చదువుకునేవాడు అనమాట. విక్రమాదిత్యుడు, బేతాళుడు కథలు. విక్రమాదిత్యుడు ఈ ఉజ్జయిని క్షేత్రాన్ని పరిపాలించేవాడు. ఇతను కాలభైరవుడికి ఉపాసకుడు. అందుకే అతను ప్రతి చోట విజయం సాధించాడు. అపజయం అనేదే లేదు. ఇతని కాలభైరవుడు ఉపాసన చేస్తున్నప్పుడు బేతాళుని వశం చేసుకోవడానికి బేతాళుడిని చెట్టు పైన దించి భుజం వేసుకుని వస్తున్నప్పుడు బేతాళుడు కొన్ని కథలు చెప్పేవాడు. ఆ కథలకి ఆన్సర్ తెలిసి కూడా తెలియకపోతే నీ తల 1000 ఒక్కలు అవుతుందని చెప్పేసి విక్రమాదిత్యుని అనేవాడు. ఆ కథ అంతా విని ఆన్సర్ తెలిసి విక్రమాదిత్యుడు చెప్పేవాడు. వెంటనే బేతాళుడు మళ్ళీ చెట్టు ఎక్కేవాడు, అక్కడికి వెళ్ళాడు. ఇదంతా ఒక టైం ట్రావెలర్ అంటారన్నమాట. మీకు నమ్మకం ఏంటంటే ఈ కథలన్నీ కూడా ఒకే టైంలో, ఒకే ప్లేస్లో, ఒకే పీరియడ్లో జరిగినవి. అందుకే ఈ కథలు జరిగినప్పుడు ఏంటి, ఈ కథ వినగానే మళ్ళీ ఎండింగ్. ఇదంతా మళ్ళీ కాలాన్ని టైం ట్రావెల్ చేసి జరిగింది. కాలభైరవుడికి ఇక్కడ మద్యాన్ని నైవేద్యంగా ఇస్తారు. ఎందుకో తెలుసా? కాలభైరవుడి రూపాన్ని మనం డైరెక్ట్గా చూసి తట్టుకోలేము. అందుకే ఒక ట్రాన్స్లో ఉన్నప్పుడు మాత్రమే కాలభైరవుడి దర్శనం జరుగుతుంది. అందుకే అక్కడ నైవేద్యంగా భక్తులు మద్యాన్ని ఇస్తారు అన్నమాట. ఇలాగే దీని గురించి సైంటిఫిక్గా తీసుకుంటే మనకి టైం ప్రామాణికం. టైం లైన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? కర్కాటక రేఖ నుంచి బిగిన్ అవుతుంది. ఈ కర్కాటక రేఖ ఎక్కడో లేదు, మన ఉజ్జయిని క్షేత్రం నుంచే బిగిన్ అయింది. దీని గురించి ఎన్నో పరిశోధనలు జరిగాయి. 18వ శతాబ్దంలో మహారాజా మాన్సింగ్, జైపూర్ మహారాజా, ఇతను ఎన్నో పరిశోధనలు చేసి ఇక్కడ టైం క్లాక్, వాల్ క్లాక్ లాంటిది కూడా తయారు చేశారన్నమాట. ఇక్కడ 8 గుహలు ఉన్నాయి. ఈ 8 గుహలని అక్కడ చాలా మంది టైం ట్రావెల్ సంబంధించి ఒక్కొక్క ఒక టైంలోకి తీసుకెళ్తారని చెప్పి కథలుగా ఇప్పుడు చెప్పుకుంటూ ఉంటారు అన్నమాట. అంతేకాదు ఈ కాలానికి సంబంధించి తన ఆధీనంలో ఉండి అంటానికి ఈ ఉజ్జయిని క్షేత్రంలో స్వామివారి పేరు మహాకాళేశ్వరుడు, అమ్మవారి పేరు మహాకాళి, దాని రక్షకుడు కాలభైరవుడు. ఈ 3 కాలానికి సంబంధించి ఉన్నాయి కాబట్టి కాలభైరవుడు అని పేరు వచ్చింది. కాలం తన ఆధీనంలో ఉంచుకుని ఎప్పుడు బ్యాడ్ టైం, గుడ్ టైం ఇవన్నీ తన ఆధీనంలో ఉంటాయి. టైం లైన్ మొత్తం కాలభైరవుడు ఆధీనంలో ఉంటుంది కాబట్టి. ఇప్పుడు నేను మాట్లాడిన సబ్జెక్ట్లో ఏమన్నా తప్పులు ఉంటే ఎపిసోడ్లో ప్లీజ్ నా కామెంట్ బాక్స్లో వేయండి. నేను చూసుకుని సరి చేసుకుంటాను. నెక్స్ట్ ఎపిసోడ్లో గురించి వెయిట్ చేస్తూ ఉండండి. ప్లీజ్ వాచింగ్ పీకే టాక్స్. పణికుమార్ అద్దేపల్లి సైనింగ్ ఆఫ్.